కావాల్సిన 10 రూపాయలు ఏదో మాకు ఇస్తే బద్దెరువుల దగ్గర బతాము ఇంకా పోయింది. తెలంగాణ వచ్చినప్పుడే మేము బాగుపడతాం, మేము సంతోషపడతాం అనుకున్న రోజుల్లోనే మా భూములు పోవడం మొదలైంది. సరే పోతే పోయింది, అభివృద్ధికి అడ్డం కాదు. సరే మనం ఒక ఊరు పోతే కింద 100 ఊర్లు బాగుపడుతున్నాయి అని అనుకున్న టైంలో మాకు 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఆ ప్యాకేజీ కూడా విడతల వారికి ఇచ్చింది. మేము ఒక దగ్గర పొలం కొనుక్కోలేకపోయినాం, ఒక దగ్గర భూమి కొనుక్కోలేకపోయినాం. ఇక్కడ కొనుక్కొని ఒక్కొక్క ప్లాట్ కొనుక్కుంటే హైదరాబాద్ ఇక 10 ఎకరాల పొలం పైసలు పెడితే 200 గజాలు వచ్చింది. ఇలా ఒక్కొక్క రైతు కూలీ అయిపోయింది. అందరు కూలీలు అయిపోయారు. ఎవరికి ఒక 10 ఎకరాల పొలం 2 ఎకరాలు కొనుక్కొని వ్యవసాయం చేసుకునేటట్టు లేడు. 100 మందికి 10 మందికి కూలీలకు ఇచ్చే రైతే కూలీ అయిపోయింది. ఇక్కడ మా ప్రధాన డిమాండ్ ఏం లేదక్క, మేము 10 ఏళ్ల నుంచి కూడా కొనలేదు. మాకు ఇక్కడ సర్వం కోల్పోయినాం, భూములు పోయినాయి, ఇల్లులు పోయినాయి. ఉపాధి అన్నా కల్పించండి మాకు. ఇక్కడ మీరు ఒకవేళ ప్లాట్లు ఇదే జిల్లాలు ఇక్కడే ఇస్తే మాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారా, ఏమి ఇస్తారా ఇవ్వండి. లేదనుకుంటే మేము పని చేసుకున్న దగ్గరలో ఎక్కడన్నా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఇస్తున్న హక్కునే గవర్నమెంట్ ల్యాండ్ ఒక 30 ఎకరాలు అడదాకా ఎన్నో సినిమా వాళ్ళకి ఇస్తారు, వీళ్ళకు 100 ఎకరాలు ప్రభుత్వము దానం ఇస్తుంది వాళ్ళు కట్టుకోవాలి. పక్క రాష్ట్రాలలో కూడా భూములు ఇస్తారు. కానీ ఈ మన తెలంగాణలో మన గడ్డ మీద 100 మందికి న్యాయం చేసి రైతుల మీద దానం చేసి మేము ఒక 30 ఎకరాలు మా ఊరు మొత్తం కూడా 30 ఎకరాలు పడ్డది. ఏంటంటే ప్రభుత్వ భూమి మేము ఇబ్రాహీంపట్నం దగ్గర అగినాం. 50 గజాలు ఇస్తే 20 రూపాయలు ఆటో కూలి పెట్టుకొని హైదరాబాద్ పోయి అడ్డం మీద పని ఆటో నడుపుకొని లోడ్ డ్రైవర్ కార్ డ్రైవర్ చేసుకుని ఎవరంతా బతున్నాము. మీ మీద ఎవరికి డిపెండ్ అవుతలేం, ప్రభుత్వం మీద డిపెండ్ అవుతలేం, మా బతుకు మీద బతున్నాం. కానీ ఇక్కడే మాకు ఇల్లులు ఇస్తే ఇప్పుడు 5 లక్షలు ఇల్లు అవుతుంది అక్క, 20 లక్షలు 30 లక్షలు ఇల్లు కట్టుకుంటే 10 లక్షలు అవుతుంది. ఇంకా అప్పు చేసి కట్టుకోవాలి మేము ఇక్కడ ఇస్తే. అక్కడ ఇస్తే ఏంటంటే మేము మా జీవితం మొత్తం కూడా మేము మా పనులు మేము ఒక కుటుంబం నిలబడుతుంది, ఒక ఊరు నిలబడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇస్తా అంటే ప్లాట్ ఇస్తే ఎవ్వరు ఇక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. మీరు ఏం లేదక్క మాకు, మీరు ఇంత దూరం వచ్చి మీరు ఎన్నో ఇప్పుడు మీరు అన్నెల్లా జరుగుతూ ఉన్నాయి. మీరు చేసిన ప్రతి పని నడుస్తుంది. మా దగ్గరకు వచ్చారు. మీరు ఒక్క చిన్న మానవత్వంతో వాళ్ళు ప్రభుత్వం అలిస్తే మీరు మా పక్షాన ప్రభుత్వాన్ని మాకు ఒక ప్లాట్ ఇప్పిస్తే 1000 జన్మలు కూడా ఈ గ్రామం ఈ ఏరియా మొత్తం కూడా రుణపడి ఉంటుంది అక్క. 10 ఏళ్ళు కానీ సమస్య పరిష్కారము ఒక మాటతో అయిపోతుంది. ఆ భగవంతుడు ఇక్కడ దాకా మమ్మల్ని దేవుళ్ళగా మమ్మల్ని పిలిపించాడు. ప్రభుత్వంతో ఒక్కటే ఒక రిక్వెస్ట్, 30 ఎకరాలు మాకు ఇస్తే మా జీవితం మొత్తం అది ఏం చట్టం ఉంటుందో ఏముంటుందో ఎట్లుంటుందో చేస్తే అందరి జీవితాలు బాగుపడతాయి. ఇంకా చిన్న సమస్యలు కొంతమందికి ఇల్లు రాలేదు. 2015లో నోటిఫికేషన్ వచ్చిందాక 2017లో R&R నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ 2 ఏళ్లలో ఉన్న వాళ్ళకి 25 మందికి 18 ఏళ్ళకి ప్యాకేజ్ ఇచ్చారు. కానీ ఇలా 2022లో డబ్బులు ఇచ్చారు. 2017లో నోటిఫికేషన్ వేసి 2022లో 18 సంవత్సరాలకు ఇచ్చారు. అంటే ఆ 3 ఏళ్ళు 18 ఏళ్ళకి ఎవరికి ప్యాకేజ్ రాలేదు. ఈనాటి కూడా అనులు సుమారు 60-70 మంది యువకులు ఉంటారు అక్కడ. ప్యాకేజ్ మానవత కోదంతో ఇస్తే ఒక 20 కోట్లు కూడా కాదు, మొత్తం 10 కోట్లు కూడా కాదు అందరికి ఇస్తే. కానీ ఎన్నిసార్లు ఫైట్ చేసినా చట్టం లేదు, రూల్ లేదు అంటారు. 17 నోటిఫికేషన్ అప్పుడు ఇస్తే ఆ రోజు ఎక్కడో మేము కొనుక్కునేటోళ్ళం. ఆనాడు ఇవ్వలేదు. అడిగితే